మహిమకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని సృజనాత్మకమైన నీ కృప చాలును నేననుకున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వమునెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి ఆమె సర్వమునెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు నమ్మదగిన వాడే జయశీలి మృతిని జయించి లేచినాడే నమ్మదగిన వాడే జయశీలి మృతిని జయించి లేచినాడే నా చేరులతమో జీవితమంతా అనుసరించినాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే ఆ చరిత్రలో జీవితమంతా చేయొచ్చు తిరిగినాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా నా జీవమా నా స్తోత్రమా నీవే ఆరాధన
స్వరూపుడు పావురమని దిగి వచ్చింటుండగా ఏ దైవ జనాంగమా దేవుని యొక్క మహిమను పొందిన వారే దేవుని ఆరాధన చేద్దామా. అవే అవే ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే ఆత్మాభిషేకమే ఆత్మాభిషేకమే హల్లెలూయా ఆత్మాభిషేకమే ఆత్మాభిషేకమే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనకి యోగ్యుడా అభిషక్తుడా, ఆరాధనకి యోగ్యుడా అభిషక్తుడా. ఓ నా తండ్రి, మమ్మల్ని కొనిపోవడానికి రానయ్యవాడా, మమ్మల్ని అభిషేకించడానికి ఈ స్థలానికి వచ్చిన వాడా, ఒక్కొక్కరిని అభిషేకించండి. అభిషేక పూర్ణుడా, అభిషేక పూర్ణుడా, ఒక్కొక్కరిని అభిషేకించండి. లోరి 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 నింపండి, ఒక్కొక్కరిని నింపండి, ఆత్మగారు నింపండి, అభిషేకించండి, అభిషేకించండి. అన్ని భాషలతో మాట్లాడండి.
అద్భుతమైన కృపను దయచేయండి. యేసు నామములో నీ బిడ్డలను మీరు అభిషేకించండి. ప్రతి కట్లు తెగిపోయినాయి, ప్రతి బంధకాలు తొలగిపోయినాయి, ప్రతి చీకటి క్రియలు పారిపోయినాయి. ప్రతి ఏలుబడి చేయించిన ప్రతి చీకటి క్రియలు యేసు నామములో, ప్రతి బలహీనత ఇప్పుడే దూరమైపోయింది. స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు అభిషేకించారు. నీ ప్రియ బిడ్డలందరినీ అభిషేకించారు. స్తోత్ర. నీ ప్రియ బిడ్డల మీద ప్రభువా మీరు కనికరం చూపించారు. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. దివాదడమా తిడగుడమా నికబల వర 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 శతదకత. సహోదరి జ్యోతి, నిన్ను నా పలుమార్లు దర్శన రీతిగా నీతో నేను మాట్లాడి తిని ఇదిగో ఇది వరకు నిన్ను నిలిపి ఉన్నాను. సహోదరి జ్యోతి, ఇంకను నా కాడిని మోయొచ్చు. రోషం కలిగినటువంటి చర్యల ముందుకు కొనసాగుటకు ఇది నమ్మదు నిన్ను పూర్తిగా సమర్పించుకో అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. సహోదరి కల్పన, రిబా కదడరా దుడనా నీ కదడరా మిరి దుడరా బో శిబలరా కదడరా దుడరామా. కుటుంబ సమస్యల చేత మార్లు ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించు. అయినా నా కృప నిన్ను విడిచిపెట్టలేదు, నా కృప నిన్ను విడిచిపెట్టలేదు, నా కృప నీకు తోడుగా ఉన్నది. భయపడకు, నిన్ను నేను విమోచించి ఉన్నాను. నీ కుటుంబ పరిస్థితులను నేను మార్చెదను. నీ బాధాక నీ బాలరా శూరన సదడరా దిడమా కదుడమా రామ రిబౌలరా నీ కదడరా గిరిదరా మలారా నీ కదడరా. నా జీవితం ఇంకా అయిపోయింది, నేను చనిపోతే బాగుంటుందే, నాకెందుకు ఈ మరణకరమైన వ్యాధి, ఈ అవస్థ నాకెందుకని ఏడుస్తున్నావా ప్రియ తల్లి? తల్లి పుష్ప, నిన్ను నేను ముట్టి ఉన్నాను. నీ పాడైపోయిన 2 కిడ్నీలు యేసు నామములో ఉజ్జీవం ఇప్పుడే ఇప్పుడే స్వస్థత 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 మహిమ మహిమ యూట్రసీలో గడ్డల చేత ఉన్నటువంటి ఒక తల్లి గారు ఉన్నారు. గర్భసంచిలో మరి గడ్డల చేత సతమతమవుతూ నీ ఇంటిలో కూడా చెప్పకుండా నీలో నువ్వే దాచి. చాలా ప్రమాదకరం, అది చాలా ప్రమాదకరం. దేవుడిచ్చినటువంటి చక్కటి వైద్యం ఉన్నది, దేవుడిచ్చిన చక్కటి జ్ఞానము చేత ఏర్పాటు చేయబడినటువంటి వైద్యం ఉన్నది. ప్రార్థనతో ప్రార్థనతో వెళ్ళి దేవాతి దేవుడు నిన్ను ముట్టి తాకి నిన్ను స్వస్థపరుస్తాడు. ఇది మాలా దూడమా శబలాలా కిదిడలా మిది. వివాహం కొరకు ఎదురు చూస్తూ, నా కుమారుడికి వివాహం కావాలని ఎదురు చూస్తూ నిలబడిన ఒక తల్లిదండ్రుల్ని కళ్ళల్లో, వారి యొక్క కళ్ళల్లో కన్నిటిని నేను చూస్తూ ఉన్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు ఇదిగో త్వరలో నీ కళ్ళల్లో ఆనంద బాష్పములను దేవుడు
కదడరా మీది షికలరా తుడా మరిబా కదడరా మీది. నా సహోదరుడా, ఇక్కడ ఒకరు ఉన్నారు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, కానీ నీలో కోపం నిన్ను విడిచిపెట్టి నీ భార్యను నువ్వు ప్రేమించలేకపోతున్నావు. అందరితో నవ్వుతూ మాట్లాడుతావు, అందరితో నవ్వుతూ ప్రవర్తిస్తావు, కానీ నీ భార్యను కనీసం ఒక జంతువులాగా కూడా చూడటం లేదు. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. రిబా కదడా మీది బషబలారా మీది దూడరా మా కదడా. దేవా, అనేక మందిని మీరు అభిషేకించాలని స్తోత్ర. మీరు కృప చూపించి నడిపించారు స్తోత్ర. నీ ఆత్మ ద్వారా నింపి నడిపించారు స్తోత్ర. ఈ ఆరాధనలో అనేక మందిని మీరు తాకారు స్తోత్రం. కృపలు నింపారు స్తోత్రం స్తోత్రం.